జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హనుమాన్. మన నందీనగర్ వార్షికోత్సవాలు ఇది 3వ సంవత్సరం. ఈ వార్షికోత్సవాల్లో ముఖ్యంగా శుక్రవారం నాడు మనం ఈ ప్రదేశంలో స్వామివారికి విశ్వక్సేన ఆరాధన కార్యక్రమాలు, పుణ్యావాచన మొత్తం కూడా ఈ యాగశాల ముందు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ రోజే యాగశాల ప్రవేశం అనగా శుక్రవారం సాయంత్రము మనము పూజ అంతా అయిపోయినాక ఈ యాగశాల ప్రవేశం వంటి కార్యక్రమాలు మనం లోపలికి వెళ్ళి ఆ యాగశాల ప్రవేశం చేసుకుంటాం. అలానే శనివారం నాడు ఉదయం ఇక్కడ యాగశాలలో నిత్య హోమాలు, అలానే 3 హోమగుండాలు, త్రిగుణాత్మక హోమ మండపం అంటారు. 3 హోమగుండాలు వేస్తారు. సామవేద మండపము, అధర్వేద మండపము, యజుర్వేద మండపంగా 3 మండపాలుగా పెట్టి మధ్యలో ప్రధాన మండపంగా భావించి ఇక్కడ 3 హోమగుండాలు వేసి అక్కడ ఈశాన్య స్థానంలో సీతాలక్ష్మణ హనుమత్ పరివార సమేత రామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులను, అలానే ఇంద్రస్థానంలో స్వామివారి యొక్క ప్రధాన కలశాలను కూడా మనము ప్రతిష్ఠించి ఆవాహనం చేసుకుంటాం. అలానే 5 రోజులు కూడా ఇక్కడ యాగశాలలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత శనివారం నాడు ముఖ్యంగా మనకు ఈ ధ్వజస్తంభానికి ధ్వజారోహణం వంటి కార్యక్రమం చాలా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. అనగా విష్ణు ఆలయాల్లో గరుడ పతాకం వేస్తారు. ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఉష్ణవాహనం అనగా ఆంజనేయ స్వామి వాహనం ఉంటే కాబట్టి ఆ వంట వాహనం పతాకాన్ని పైకెగిర్చి ముఖ్యంగా సంతానం లేని వారికి, వివాహం కాని వారికి ఆ యొక్క ముద్దలు కూడా ప్రసాదంగా భావించినట్టయితే వారికి తొందరగా సంతానం కానివ్వండి, వివాహంగా జరుగుతుంటుంది. ఆ తర్వాత ఆదివారం నాడు ఉదయం మళ్ళీ ఇక్కడ ఈ ప్రదేశంలో స్వామివారి ఇక్కడనే సింహాసనం మీద కొలువుతీరి 108 కలశాలతో స్వామివారికి మహావైభవంగా పంచసూక్తాలతో, ఉపనిషత్తులతో, విశేషమైన అభిషేక ద్రవ్యాలతో ఇక్కడ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయ్యాక అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఇదే ప్రదేశంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణము, ఎదురుకోలు ఉత్సవం కూడా ఈ ప్రదేశంలో, ఈ ప్రాంగణంలో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రతిరోజు కూడా సాయంత్రం మన నందినగర్ ప్రాంతం అంతా ఒక కలియ జరుగుతూ స్వామివారి ఉత్సవమూర్తులంతా కూడా ఈ నందినగర్ ప్రాంతం అంతా కూడా తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. అలానే సోమవారం, కార్తీక సోమవారం 4వ రోజు ఇక్కడనే స్వామివారికి 1000 దీపాలు అనగా సహస్ర దీపాల అలంకరణ సేవ ఉంటుంది. యాగశాలలో కూడా కొన్ని దీపాలు పెడతారు. సహస్ర దీపాలు అలంకరణ తర్వాత ముఖ్యంగా ఆ సాయంత్రం నాడు ఆ యాగశాలలో ఊంజల్ సేవ అనగా స్వామివారి పల్లకి పెట్టి ఆ పల్లకిలో సీతారాముల వారి ఉత్సవ విగ్రహాలకు పాలు, వెన్నె నైవేద్యం సమర్పించి స్వామివారి యొక్క పారాయణం, భాగవత పారాయణము, సామవేద పారాయణం వంటి పారాయణాలు చదువుకుంటూ స్వామివారిని మనం తిరిగిస్తూ ఉండాలి. ఆ తర్వాత మంగళవారం నాడు ఆ యాగశాలలో ఉన్న కలశాలన్నీ కూడా ఉద్యాపన చేసి ఆ కలశాలు ఉన్న ద్రవ్యాలతో మంగళవారం నాడు ఉదయం ఆ మూలమూర్తికి, ఆ హనుమంతుల వారి మూలమూర్తికి విశేషమైన అభిషేక ద్రవ్యాలతో అనగా అక్కడ ఉన్న యాగశాల ఉన్న కలశాలను తీసుకొచ్చి ఆ యాగశాల ఉన్న కలశాలతో మన ఆంజనేయ స్వామి వారి యొక్క మూల విగ్రహానికి అభిషేకం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక విశేషం గుర్తుపెట్టుకోవాలి. ఆంజనేయ స్వామికి మనం ప్రతి మంగళవారం అభిషేకం కూడా మేము అర్చకులందరం కూడా ఏకాంతంగా చేసుకుంటాం. అర్చకులందరం కూడా ప్రతి మంగళవారం నాడు ఏకాంతంగా చేసుకుంటాం. కానీ ఆ రోజు మాత్రం స్వామివారి యొక్క అభిషేకము భక్తులందరి సమక్షంలో ఆ దర్వాజా ఓపెన్ చేసి, ప్రధాన ద్వారం ఓపెన్ చేసేసి స్వామివారి అభిషేకాన్ని ఆ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులు దర్శించే అవకాశం ఉంటుంది. అలానే స్వామివారి నిజరూప దర్శనాన్ని కూడా మనం దర్శించుకొని మన యొక్క జాతక సమస్యల్లో ఉన్న గ్రహ బాధలను కూడా తొలగించి ఆంజనేయ స్వామి వారి కృపకందరం కూడా పాత్రలవుదాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హనుమాన్.